పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మావులంబార్ దేవస్థానం నుంచి ప్రధాన మెల్కేశ్వర్ మాట్లాడుతున్నామండి. ఈ రోజున శరన్నవరాత్రుల ప్రారంభమై 3వ రోజులో చేరుకోవడం జరిగింది. ఈ రోజున అమ్మవారి ఆలయంతో శుద్ధి చేసుకుని ప్రాతకాలార్చన చేసి బాలభోగిని మంగళారతి ఇచ్చి తదనంతరం 7 గంటలకి అమ్మవారి స్వరూపమైన గరగని పెట్టి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం 9 గంటలకి ఇక్కడ అమ్మవారి ముఖమండపంలో లక్ష కుంకుమార్చన, అలాగే కళావేదిక మీద చండీ హోమం జరుగుతున్నాయి. ఈ 11 రోజులు కూడా అంటే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది తిథి ద్వయం వల్ల. ఈ 11 రోజులుగా విశేషమైన అభిషేకాలు, లక్ష కుంకుమార్చనలు, చండీ హోమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం మనం నవదుర్గ అలంకరణ చేస్తుంటాం. ఈ సంవత్సరం మన అమ్మవారి సన్నిధిలో ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున అమావాస్య రోజున 2 సార్లు చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అమ్మవారు చండీ స్వరూపం కాబట్టి అమ్మవారు చండీ స్వరూపమే. మన అమ్మవారిని ఏ గ్రామ దేవతకైనా సరే చూసినా మీరు కపాలమాల ఉండదు, మన అమ్మవారి కపాలమాల ఉంటుంది. అమ్మవారు ఆది పరాశక్తి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఇటువంటి స్వరూపం దాల్చిన అమ్మవారి చండీ దేవత కూడా ఆవిడే. ప్రతి నెల కూడా చండీ హోమం అమ్మవారి సన్నిధిలో జరుగుతుంది కాబట్టి 11వ అలంకరణ కింద చండీ అలంకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున అమ్మవారు గాయత్రీదేవి మాత రూపంలో విరాజిల్లుతున్నారు. గాయత్రి మాత దేవి మాత మనకు మంచి సంకల్పాలు ఇచ్చి మంచి ఆలోచన పెంచి రక్షించే తల్లి. పంచముఖాలతో మనం దర్శనమిస్తుంటారు. వేదమాత గాయత్రి మాత కాబట్టి ఈ